ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన కాకినాడ పోర్ట్లోకి వెళ్లారు. కాకినాడ పోర్టుకి వెళ్ళి అక్కడ బియ్యం ఎగుమతులను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఎగుమతికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని పరిశీలించి పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బియ్యాన్ని ఆయన చేతుల్లోకి తీసుకొని వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. ఈ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. గతంలో వీటిపైనే మనం పోరాటం చేశాం. అయినా బియ్యం అక్రమ రవాణా ఎందుకు ఆగడం లేదు అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిన్న క్యాప్లోకి పవన్ కళ్యాణ్ బియ్యం తీసుకుని ఆయన చేతిలో వేసుకొని బియ్యాన్ని పరిశీలిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఇవి పేదలకు పంచే బియ్యం అని చెప్తున్నారు. బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. గత వైసీపీ పాలనలో ఈ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగింది అని పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికీ బియ్యం అక్రమ రవాణా ఎందుకు ఆగడం లేదంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇంకా కొనసాగుతోంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. రేషన్ బియ్యం ఎగుమతులపై ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు అంటూ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుపై కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు ఆయన వివరణ ఇచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మనం పోరాటం చేసింది దీనికోసమేనా అంటూ పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే కొండబాబు. మీరు సరిగ్గా ఉంటే పోర్ట్లోకి పీడిఎస్ బియ్యం ఎలా వస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ కొండబాబును నిలదీశారు. పవన్ ప్రశ్నలతో సమాధానం చెప్పలేక కొండబాబు ఉక్కిరి బిక్కిరి కూడా అయ్యారు. మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు దగ్గరకు వచ్చి అక్కడ ఎగుమతికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని పరిశీలించి అది పేదలకు అందాల్సిన బియ్యం ఎగుమతికి అక్కడ సిద్ధంగా ఎలా ఉంది, ఆ బియ్యం పోర్టుకు ఎలా వచ్చింది అంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి పవన్ కళ్యాణ్ అక్కడ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. Currently there are 10 ships in Kakinada port, right? Solar cargo. Address is just Anchorage port take. उधर कितने चार्ज है? ఒకసారి కాకినాడ పోర్టు దగ్గరికి వెళ్దాం. కాకినాడ పోర్టు దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తనిఖీ గురించి, పవన్ కళ్యాణ్ అధికారుల పైన, ఎమ్మెల్యే పైన వ్యక్తం చేసిన ఆగ్రహం గురించి పూర్తి సమాచారం అందిస్తారు. ప్రకాష్ ఏం జరిగింది అసలు? ఎందుకు అక్రమ రవాణా ఆగడం లేదు? ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు? ప్రస్తుతం అయితే కాకినాడ పోర్టులో అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పర్యటన అయితే కొనసాగుతుంది. మొదటగా మన ప్రధానంగా తెలిసిందే, గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క కాకినాడ కేంద్రంగా ఈ యొక్క పీడిఎస్ బియ్యం ఏదైతే పేదలకు అందవలసినటువంటి బియ్యం అయితే అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అక్రమాలకు చెక్ పెడతామంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఈ కాకినాడ తీరంలో ఆకస్మిక తనిఖీ చేశారు. నిన్నటి వరకు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తెల్లారేసరికి కాకినాడ పోర్టులో ప్రత్యక్షమై కాకినాడలో ఉన్నటువంటి పోర్టులో ఉన్నటువంటి ఈ యొక్క అక్రమ రవాణా ఏ విధంగా జరుగుతుంది, ఈ యొక్క పోర్టులో ఉన్నటువంటి మొత్తం బాధ్యులన్నీ కూడా తనిఖీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క కాకినాడలో ఉన్నటువంటి ఈ పోర్టులో యాంకరేజ్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్టులో ఉన్నటువంటి బాధ్యుల్లో ఇటీవల ఇక జిల్లా కలెక్టర్ సాన్మోహన్ పరిశీలించినటువంటి తనిఖీలు చేసిన నేపథ్యంలోనే 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఆ యొక్క పోర్టులోకి అయితే తరలి తీసుకుని వచ్చారు. సముద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క పోర్టులో ఉన్న మొత్తం ప్రధానమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి రేషన్ బియ్యం రవాణా చేస్తున్నటువంటి మొత్తం అన్ని ప్రాంతాలను కూడా పరిశీలించారు పవన్ కళ్యాణ్. పరిశీలించిన తర్వాత ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కొండబాబుతో పాటు అక్కడ పోలీసు అధికారులు కూడా ఉన్నారు. కొండబాబుతో మాట్లాడుతూ ప్రధానంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కొండబాబు, టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కొండబాబును కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. మీరు సరిగ్గా ఈ యొక్క ప్రాంతంలో అన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తే ఇటువంటి అక్రమాలు జరగవు, పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా రాదంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా అతనిపై సీరియస్ అయిన పరిస్థితి ఉంది. అదే సమయంలో అక్కడ కాకినాడ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో పోలీసులు కూడా ప్రమేయంతోనే కూడా ఇక్కడ మాఫియా జరుగుతుంది, బియ్యం మాఫియా జరుగుతుంటే పోలీసులు మీరేం చేస్తున్నారంటూ కూడా డిఎస్పీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనంతరం మొత్తం ఈ యొక్క బియ్యం
బాధ్యులు ఉన్నటువంటి రైస్ ను పరిశీలించిన తర్వాత ఈ యొక్క పోర్టులోకి వెళ్ళారు. పోర్టులోకి ఉన్నటువంటి ఈ ఏదైతే మా షిప్ ద్వారా సీలోకి వెళ్ళి పరిశీలిస్తున్నారు. నిన్న 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ సాన్మోహన్ పరిశీలించినటువంటి షిప్ ఏదైతే ఉందో ఆ షిప్ ను కూడా వెళ్ళి అక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 38,000 టన్నుల రైస్ అయితే తరలి వెళ్తున్న నేపథ్యంలోనే ఆ షిప్ ను అయితే జిల్లా కలెక్టర్ పట్టుకున్నారు. వెళ్ళి అక్కడ 640 సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఉన్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో వాటిని అయితే పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సముద్రంలోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు, సముద్రంలోకి వెళ్ళారు. మరి కొద్దిసేపట్లో అంటే ఎవరిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున బియ్యం అక్రమ రవాణా జరిగింది, పేదలకు అందాల్సిన బియ్యాన్ని ఇలా అక్రమంగా తరలించారంటూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే విషయాన్ని ఉటంకించారు, కొండబాబు పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. సివిల్ సప్లైస్ మినిస్టర్గా నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏమన్నా ఆదేశాలు జారీ చేశారా? ఎవరినైనా బాధ్యుల్ని చేయబోతున్నారా? ప్రధానంగా తెలిసిందే అంటే అందరూ కళ్ళు కప్పి ఏదైతే గ్రీన్ ఛానల్ అంటే ప్రధానంగా మనకు ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలోనో ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ అర్జెంట్గా పేషెంట్కి ఎమర్జెన్సీ అయితే గ్రీన్ ఛానల్ ద్వారా పోలీసులు బందోబస్తు ఇచ్చి ఈ యొక్క మరొక హాస్పిటల్కి అయితే తరలిస్తారు. అటువంటి గ్రీన్ ఛానల్ ద్వారానే ఈ రేషన్ అక్రమ రవాణా గొడౌన్స్ నుంచి పోర్టుకు వస్తుందని ఒక ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే పోలీసులపై కూడా అతను సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. స్థానిక అక్కడ డిఎస్పీపై కూడా మాట్లాడి మాటల్లో కూడా మీరు ఏం చేస్తున్నారు, ప్రధానంగా ఈ ఒక స్మగ్లింగే జరుగుతుంది, రేషన్ బియ్యం తరలిపోతుంది, మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కొండబాబును కూడా సీరియస్ అవ్వారు. మీరే సరిగ్గా ఉంటే ఈ విధంగా ఇటువంటి అక్రమాలు జరగవు, మీరు కూడా మనమంతా పోరాడేది దీనిపైనే కదా, మీరు కూడా ఈ విధంగా వ్యవహరిస్తే ఎలా అంటూ అతనిపై సీరియస్ అయినప్పటికీ ఆయన నచ్చచెప్పే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కానీ ఆ పవన్ కళ్యాణ్ మరొక విధంగా ఇక్కడ దీనిపై దృష్టి సాధించాలంటూ అక్కడ ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఎస్డీ ఎవరైతే ఉన్నారో మొత్తం వివరాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాకినాడ పోర్టులో అధికారులు మరిన్ని వివరాలు కూడా తెలుసుకుని ఏ విధంగా వెళ్తుంది, ఏ విధంగా మీరు తనిఖీలు నిర్వహిస్తారు, ఇక్కడ నుంచి రేషన్ బియ్యం వచ్చిన తర్వాత అవి ఏ విధంగా అనుమతులు ఉన్నాయని కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత పంపించాలి. కానీ మీరు ఏ విధంగా ఇటువంటి రేషన్ బియ్యం ఉన్నటువంటి వాటిని కూడా లోపలికి ఏ విధంగా అనుమతిస్తున్నారంటూ కూడా ఈ యొక్క కోర్టు అధికారులు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో డీటెయిల్స్ ఏంటి, ఎవరు దాని వెనుకున్న ప్రైవేటు వ్యక్తులు ఎవరు, ఇప్పుడు ఆ బియ్యాన్ని ఏం చేయబోతున్నారు, ఆ బియ్యం ఎక్కడికి వెళ్ళబోతోంది, ఈ ఆ కన్సైన్మెంట్ బుక్ చేస్తున్న వ్యక్తులు ఎవరు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయా? వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? మొదటి నుంచి మనకు తెలిసిందే కాకినాడ కేంద్రంగానే ఈ యొక్క అక్రమ రేషన్ దందా సాగుతుందని గత ఎన్నికల్లో మొదటి నుంచి కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో దానికి అడ్డుకట్టేస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒక పక్కన నాదెండ్ల మనోహర్ బాధ్యతలు తీసుకున్న మరునాటి నుంచి కూడా దీనిపై దాడులు చేశారు. ఆ విధంగానే కాకినాడ రావడం, అక్కడ కాకినాడలో ఉన్నటువంటి పలు గొడవలపై దాడులు చేసిన తర్వాత వాటినైతే కొన్ని వేల టన్నుల ఈ యొక్క రైస్ అయితే సీజ్ చేశారు. కానీ అదే ఆ రైస్ అయితే తాజాగా ఏదైతే సెక్యూరిటీలను తీసుకుని ఆ నేపథ్యంలోనే ప్రధానంగా షూరిటీల నేపథ్యంలో రైస్ అయితే విడుదల చేశారు. విడుదల చేస్తున్న కొన్ని రోజులకే ఆ రైస్ ను మళ్ళీ పీడిఎస్ బియ్యం అయితే తరలిస్తున్న పరిస్థితుల్లోనే పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనిపై ఎవరు బాధ్యత చేస్తారు, కానీ దీనిపై ఎవరిపై దీనిపై సీరియస్ గా యాక్ట్ చేస్తారు అనేది కూడా తెలుసుకోవాలి. ప్రస్తుతం అయితే మీడియాతో మాట్లాడతారు. మీడియాతో మరిన్ని వివరాలు అయితే పవన్ కళ్యాణ్ అయితే కీలక నిర్ణయాలు చెప్పే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ ప్రకాష్.